బాబా ఈ ప్రేమ సాయి మందిరంలో ఎందుకు కార్యక్రమాన్ని పెట్టించారు? ఎందుకంటే బాబా మార్గంలో మనందరము కూడా మంత్రానికి ఆయన వద్ద కట్టుబడి వేయలేదు, తంత్రంతో ఆయన మనల్ని పిలుచుకోలేదు. దేంతో పిలుచుకున్నారు? ప్రేమతో. నేను రాత్రి పడుకునేటప్పుడు గుర్తు చేసుకున్నాను అనమాట. సచ్చరిత పైన తర్వాత హేమాడ్ పంత్ గారి పైన రాసినప్పుడు 2 పాటల్లో కూడా ప్రేమే పరమాన్నమైన కథ విశ్వాసమే అంటే ప్రేమకు అంత బలం ఉంది. బాబా గారు మొదటి లీల చూసి హేమాడ్ పంత్ గ్రంథ రచనకు పూనుకున్నారు కదా, అప్పుడు కూడా నా మనసుకు వచ్చినటువంటిది ప్రేమ అనే పిండిని విసిరి. ఎక్కడ చూసినా ప్రేమే కనిపిస్తుంది. కేవలం ప్రేమతో మాత్రమే కట్టిపడేసుకున్నారు. ప్రేమ ఎంత గొప్పదంటే ప్రేమలో చాలా రకాలు ఉంటాయి. యవ్వనంలో ప్రేయసి ప్రేమికులు, తర్వాత భార్యను ప్రేమిస్తాం, బాల్యంలో తల్లిదండ్రులను ప్రేమిస్తాం. ఒక చెదరనటువంటి ఒక ప్రేమ ఒకటి ఉంటుంది తెలుసా? తల్లి తన గర్భాన ఒక నలుసు పడగానే తెలిసినటువంటి మరుక్షణం నుంచి ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డను ప్రేమిస్తుంది. అదృష్టవశాత్తు చాలామందికి ఆరోగ్యంతో కూడినటువంటి బిడ్డలు పుడతారు. అనారోగ్యంతో కూడినటువంటి బిడ్డను కూడా తల్లి అంతే ప్రేమతో సాకి వాడికి జవసత్వాలు నింపి పెద్దవాణ్ణి చేస్తుంది. సేమ్ అదే విధంగా బాబా ప్రేమ ఉంటుంది. నువ్వు చెడువాడివా, దుర్మార్గుడివా, లౌకికంగా ఆయనతో ఉంటూ ఇంకా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నావా, నిజాయితీ పరుడివా, అవినీతి పరుడివా, ఇవేమీ చూడకుండా ప్రేమిస్తూ తన మార్గంలోకి సన్మార్గంలోకి తెచ్చి నిత్యము ప్రేమతో లాలించేటువంటిది అమ్మంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ శ్రీ సాయిబాబాది. ఒక్కొక్కసారి ఆయన ప్రేమను తలుచుకుంటే కన్నీరు ఉప్పొంగిపోతూ ఉంటుంది, హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. ఇంతకంటే ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు? ఇంతకు మించినటువంటి ప్రేమ స్వరూపం ఉండదు కదా. తల్లికి ఎంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ బిడ్డ పైన ఉంటుందో బాబాకు కూడా అంతే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది. మనకున్నటువంటి బంధాలు అనుబంధాల్లో కొన్ని రోజుల తర్వాత భార్య పైన ప్రేమ తగ్గవచ్చు, కొడుకు పైన ప్రేమ తగ్గవచ్చు, ఇతరులపైన ప్రేమ తగ్గవచ్చు, తల్లి పైన ప్రేమ తగ్గదు. అదేవిధంగా బాబా పైన మన ప్రేమ తగ్గదు. అంత గొప్పది బాబా తత్వం పైన. ఏదో విషప్రచారం జరుగుతుందనేటువంటిది అక్కడికక్కడ టీ కప్పులో వచ్చినటువంటి తుఫాన్ తప్ప నిజంగా బాబా తత్వాన్ని ఎవరు చెదరబడినటువంటి బలమైనటువంటి ప్రేమ అనేటువంటి పునాది పైన నిర్మించబడ్డటువంటిది. ఆ ప్రేమ అనేటువంటి పునాది పైన నిర్మించబడ్డటువంటిది ఎట్లా దాన్ని చెదరగొట్టగలుగుతారు? కాబట్టి బాబా మార్గంలో మనందరము కూడా ఎప్పటికీ ఒకే రకమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. అంతేకాదు ఈరోజు మనందరిపైన కూడా ఒక బాధ్యత ఉంది. మనం మాత్రమే కాదు, మన తరువాతి తరం ఇందులో నడవాలని చెప్పి ఒక సాయి బంధువు ఇంటికి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే వెళ్ళాం. మామూలుగా సాధారణమైనటువంటి బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళ ఆస్తి గురించి, వాళ్ళ స్థాయి గురించి, వాళ్ళ ఖ్యాతి గురించి చెప్పుకుంటారు. వెళ్ళగానే ఆ సాయి బంధువు చెప్పినటువంటిది ఏంటంటే, వాళ్ళ ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాపను చూపెట్టి, సార్ ఎప్పుడు సాయి టీవీ ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది సార్, ఈ అమ్మాయికి సాయి టీవీ అంటే ఇష్టం సార్ అన్నారు. ఇక నాకు టిఫిన్ రుచించలే, కడుపు నిండిపోయింది. నిజం చెప్తున్నా, వాళ్ళు ఏం టిఫిన్ పెట్టారనేది కూడా నాకు గుర్తులేదు, ఇది ఒక్కటే గుర్తుంది. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, అంటే ఒక మతాన్ని ధర్మాన్ని ప్రాతిపదిక తీసుకొని హిందూ ధర్మం లేకపోతే బాబా ఎవరు, ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి కదా. కృష్ణ జోగేశ్వర్ భీష్మను బాబా ఎందుకు పిలిపించుకున్నాడు, కృష్ణ జోగేశ్వర్ భీష్మ అర్హత ఏమిటి తెలుసుకుంటే బాబా ఏంటో మనకు అర్థమవుతుంది. కృష్ణ జోగేశ్వర్ భీష్మ నాగ్పూర్ నివాసి, జాతీయ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించారు. ఆ రోజు జాతీయ ఉద్యమంలో 2 వర్గాలుగా జీలిపోయారు. ఒకరు అతివాదులు, ఇంకొకరు మితవాదులు. మితవాదులు అందరూ కలిసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను ఏర్పాటు చేసుకున్నారు, ఆర్ఎస్ఎస్.
ఆ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినటువంటి కేశవ్ బలరాం హెగ్డేకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు. 100 సంవత్సరాల క్రితం 1925వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏర్పడ్డది, ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పుడు హెగ్డేవర్తో పాటు ఆ ఆవిర్భావ ఫోటోలో కృష్ణ జగేశ్వర్ భీష్మ ఉంటారు అందులో. అంటే ఈరోజు మేము కట్టర్ హిందువులు అనుకునేటువంటి వాళ్ళు జగేశ్వర్ భీష్మ ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చినటువంటి జగేశ్వర్ భీష్మ బాబాను ఎలా అర్థం చేసుకున్నాడు? జగేశ్వర్ భీష్మ బాబాను అర్థం చేసుకున్నటువంటి ఒక్క హారతి గీతాన్ని గనక మనం చూస్తే బాబా పట్ల ఆయనకు కలిగినటువంటి అనుభవం ఒకే ఒక మాటలో చెప్పేస్తాడు. మీకు కాగడ హారతిలో చివరిగా హారతి పాట ఉంటుంది. ఇంకా ఆ హారతి పాట మనం అర్థం చేసుకుంటే బాబాకు సంబంధించినటువంటి సంశయం మనకు అసలు రాదు. ఎంత అద్భుతంగా రాస్తారంటే, శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయనాయి భూతలి. చివర్లైన అర్థం ఏంటో తెలుసా? బాబా నిన్ను ఆశ్రయించిన తర్వాత ఈ భూమండలంలో ఆశ్రయించడానికి మరొకరు లేరు, నువ్వే నా ఆశ్రయం. అంటే ఎట్లా అర్థం చేసుకున్నాడు? చాలా గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు అటువంటిది బాబా దగ్గరికి వచ్చి తుజే ఆశ్రయ నాచుని వాహి భూతలి, ఈ భూమండలంలో నిన్ను ఆశ్రయించిన తర్వాత ఇంకెవ్వరినీ కూడా నేను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. బాబా యొక్క స్వరూపం గురించి ఇంకొక మాట రాస్తారు, తుజ శాంతి క్షేమాచారు. ఎందుకంటే నిన్ను మించినటువంటి శాంతి క్షమా గుణం కలిగినటువంటి దాంట్లో మీరు మేరు పర్వతం లాంటి వారు. అంత గొప్ప సుగుణాలు బాబా మీలో ఉన్నాయని చెప్పి జోగేశ్వర్ భీష్మ అదృష్టమైందో తెలుసా? కాగడ హారతిలో బాబాను లేపుతారు. అంటే పడుకున్నటువంటి బాబాను లేపి సేజ్ హారతిలో మళ్ళీ పవలింపు సేవ చేసేటువంటిది ఒక్క కృష్ణ జగేశ్వర్ భీష్మ మాత్రమే. కాగడ హారతిలో మనం నామదేవ్ కీర్తన అదంతా చదువుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఉత్సాహం వస్తుంది. కాగడ హారతి కరీతో సాయినాథ దేవా, చిన్మయ రూపధాకే గేవుని బాలకలగు సేవా. ఎంత ఆనందం వస్తుందంటే కాగడ హారతిలో మనమే బాబాని నిద్రలేపుతున్నామని. బాబా కాగడ హారతి చేయడానికి వచ్చాం, ఈ బాలుడి యొక్క లఘు సేవను స్వీకరించడానికి మీరు లేచి కూర్చోండి అని చెప్పి అడుగుతాడు. సేజు హారతిలో ఆతా స్వామి సుఖేవ నిద్ర కర ఆవధూత బాబా కర సాయినాథ. ఎంత అదృష్టం కదా జోగేశ్వర్ భీష్మాది. అంటే బాబా మార్గంలో బాబా శరీరంతో ఉన్నప్పుడు సేవించి తరించినటువంటి వారు. నిజంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో, బాబా హారతులు రాసినటువంటి వాళ్ళలో సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మీకు బాబా హారతి రాసినటువంటి వాళ్ళలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. ఇప్పుడు కృష్ణ జగేశ్వర్ భీష్మ నామంలో కృష్ణుడు ఉన్నాడు కదా. రుసో మమ ప్రియాంబిక మజవరి కదీహి రుసో. ఎవరు రాశారు? బివి దేవ్. ఆయన పూర్తి పేరు బాలకృష్ణ దేవ్, విశ్వనాథ్ దేవ్. ఇక్కడ బాలకృష్ణుడు ఉన్నాడు మళ్ళీ. అంటే బాబా యొక్క తత్వం ఏమిటి అని అర్థం చేసుకోవడంలో అనేక రకాలైనటువంటి విషయాలు అక్కడ దాగి ఉన్నాయి. సదాసత్స్వరూపం చిదానంద కందం ఈశ్వర స్తుతి రాసినట్టు రాశాడే, వారి పేరు కాశీనాథ్ బాలకృష్ణ ఉపాసిని. ఇక్కడ కాశీనాథుడు అంటే ఎవరు? శివుడు. శివుడి పైన అంత ప్రేమ కలిగినటువంటి ఆ భక్తుడు మొదటి నుంచి కూడా ఈశ్వర ఉపాసన చేసినటువంటి ఉపాసిని మహారాజు
బాబా పైన అద్భుతమైనటువంటి సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బాబా తత్వంలో దాగి లేనిది ఏముంది? బాబా తత్వం తెలుసుకోవాలంటే ఒక్క హారతులను అర్థం చేసుకుంటే వారి యొక్క తత్వం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. మీరందరూ షిరిడీకి వెళ్తారు, గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. గురుస్థాన్లో ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అక్కడికి ఎలా వచ్చాడు? ఒక అమాయకమైనటువంటి భక్తుడు, మేఘశ్యాముడు అనేటువంటి భక్తుడికి ఈశ్వరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమను మరింత స్థిరం చేయడానికి మేఘా త్రిశూలాన్ని గియ్యి నీ శివుడు వస్తున్నాడని చెప్పి ఒక రామదాసి ఎక్కడ భీమాశంకరం నుంచి ఓ శివలింగాన్ని తీసుకొచ్చి బాబా హస్తంతో దాన్ని తాకించుకొని ఇంట్లోకి వెళ్ళి తన ఆశ్రమంలో పూజించుకోవాలనుకున్నాడు. అటువంటి దాన్ని బాబా అంటారు, నాయనా దీన్ని నువ్వు తీసుకెళ్తే నువ్వు ఒక్కనివే పూజించుకుంటావు, ఆ శివలింగాన్ని ఇక్కడ వదిలి వెళితే కొన్ని కోట్లాది మంది దాన్ని పూజించుకుంటారు అంటారు. మేఘుడు మరణించిన తర్వాత జనవరి 19వ తేదీ 1912లో జోగ్ హారతి ఇవ్వడానికంటే ముందు రోజు మేఘుడు మరణించాడు. మేఘుడు గొప్పతనం ఎంత గొప్పదంటే బాబా తాత్యాసాహెబ్ నూల్కర్, బాబాకు మొదటి హారతి ఇచ్చినటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్ మరణించిన తర్వాత హారతి ఇచ్చేటువంటి గొప్ప అదృష్టాన్ని మేఘుడికి ఇచ్చారు. మేఘుడు హారతి ఎంతసేపు అయినా సరే ఒంటి కాలు పైన నిలబడి, అంటే శంకరుడికి హారతి ఎలా చేస్తారో గంగా ఘాట్లలో మనం చూస్తాం, ఆ విధంగా ఒంటి కాలు పైన బాబాకు హారతి ఇచ్చేటువంటి వారు. ఆ విధంగా మేఘుడు మరణించిన తర్వాత బాబా స్వయంగా గురుస్థాన్లో శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారు. అంతేకాదు ఇక్కడ మీరు ఒక సారూప్యత చూడండి. మేఘుడు ఈశ్వర భక్తుడు, సదానింబ వృక్షస్య రాసినటువంటి కాశీనాథు కూడా ఈశ్వర భక్తుడే. వీళ్ళిద్దరికీ కూడా ఈశ్వరుడి పట్ల మరింత ప్రేమ కలగడానికి తన భక్తులు మొదట ఏ దైవాన్నైతే ఉపాసించారో ఆ దైవానికి గౌరవం ఇవ్వడానికి సాక్షాత్తు తన గురుస్థాన్లో శివలింగాన్ని, ఉపాసిని మహారాజు రాసినటువంటి సదానింబ వృక్షస్య మూలాదివాసత్ అనేటువంటి ఆ శిలాఫలకం ఇప్పటికీ షిరిడీలో గురుస్థాన్లో ఉన్నాయి. బాబాది ఏ తత్వం అని చెప్తాం మనం? బాబాది ఏ ధర్మం అని చెప్తాం? బాబా ధర్మం ఏమిటో తెలుసా? ఏ మతం వారైతే, ఏ కులం వారైతే, ఏ జాతి వాడైతే, ఏ గురు సాంప్రదాయం ఉన్నటువంటి వాడైతే, వీళ్ళందరూ ఎవరు వచ్చినా సరే వాళ్ళ సాంప్రదాయంలోకి బాబా వచ్చి కూర్చుంటాడు తప్ప ఆయన సాంప్రదాయంలోకి వచ్చి బాబా కూర్చోమన్నాడు. అది బాబా యొక్క విలక్షణమైనటువంటి అవతారం. చాలామంది అంటుంటారు కదా, బాబా ఎవరు, హిందువా ముస్లిమా, మీ ఎవడికి చిక్కినా నా వైభవం మీరు తెలుసుకోలేరు, నా మార్గం విభిన్నమైనటువంటిది, విశిష్టమైనటువంటిది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికీ చిక్కకుండా, ఎవరికీ దొరకకుండా, ఏ మతాన్ని తన చిహ్నంగా ఎంపిక చేసుకోకుండా ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా వచ్చి ఈరోజు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మగా వెలుగొందుతూ నేను మీ అందరి వాడిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధను సమాజానికి వారు అందజేస్తూ, సమాజంలో నా బిడ్డలు కూడా కులం, మతం, వర్గం, వర్ణం, మతం అనేటువంటి భేదం లేకుండా జీవించాలనేటువంటి తత్వమే శ్రీ సాయిబాబా. అందుకోసం సాయిబాబా మనకు కావాలి. ఈరోజు ఇక్కడ అంతమంది కూర్చున్నాం, ఇందులో చాలామందికి, ముఖ్యంగా బాబా మందిరంలోకి వచ్చేటువంటి చాలామంది భక్తులకు హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతంలో ఒక గుడికి ఒక కార్యక్రమం అంటే 500 మంది వస్తే ఆ 500 మందికి ఒకరి కులం ఒకరికి తెలియదు, ఒకరి మతం ఇంకొకరికి తెలియదు, ఒకరి ధర్మం ఇంకొకరికి తెలియదు. తెలిసిందల్లా ఒకటే, నా పక్కన కూర్చున్నటువంటి ఈవిడ నా సోటి సాయి భక్తురాలు, నా తోటి సాయి బంధువు అని చెప్పి చూస్తారు తప్ప మతం, కులం, ప్రాంతం, వర్ణం లేనటువంటి తత్వం సాయిబాబా తత్వం. ఈరోజు భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది? భారతదేశంలో అందరూ కూడా సర్వమత సౌభ్రాతృత్వంతో బ్రతకాలని రాజ్యాంగం చెప్తుంది.
అన్ని మతాల మధ్య, అన్ని కులాల మధ్య సమానమైనటువంటి గౌరవం, అందరూ కూడా ఒక సామరస్య భావంతో బ్రతకాలని చెప్పి దేశం చెబుతుంది. ఆ దేశ ఖ్యాతిని ఈరోజు ఎవరైనా నిలబెడుతున్నారంటే ఒక్క సాయిబాబా భక్తులు మాత్రమే నిలబెట్టగలుగుతున్నారు. ఇతరులకు అది అసాధ్యమైనటువంటి విషయం, ఇతరులకు అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనం బాబా భక్తులుగా మనం ఎంత గొప్ప అదృష్టాన్ని, కేవలం భక్తిలోనే కాదు, దేశ గౌరవాన్ని పెంచడంలో, దేశ గౌరవం యొక్క ఖ్యాతి దిగంతాలకు తీసుకెళ్లడంలో ఈరోజు బాబా తత్వంలో ఉన్నటువంటి భక్తులు తప్ప మినహా ఎవరూ కూడా దేశ గౌరవాన్ని పెంచేటువంటి పని చెయ్యరు. బాబా మనకు నేర్పినటువంటి గొప్ప సంస్కారం ఇది. శ్రీ సాయిబాబా ఒక రకంగా చెప్పాలంటే అడుగుతారు, సాయిబాబా గురువా దైవమా, గురువా దైవమా? గురువు కాదు, దైవం కాదు, ఆయన నన్ను సంస్కరించేటువంటి ఒక గొప్ప సంస్కర్తగా మనం చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంతమంది కూర్చునే సంస్కారం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పించారు మనకి ఈ సంస్కారం? ఒక్క గురువు అయినటువంటి సాయిబాబా తప్ప ఒక కమిటెడ్, మీరందరికీ చాలామందికి అనుభవమే, నోములంటే, వ్రతాలంటే, పూజలంటే 100-200 మంది వస్తారు. ఈరోజు బాబా మార్గంలో సత్సంగం అంటే 100-200 మంది నిరభ్యంతరంగా ఎన్ని పనులు నా పక్కన పెట్టి వచ్చేటువంటి ఆ నేచర్ ఎక్కడి నుంచి మనకు వచ్చింది? బాబా మార్గంలో నుంచి వచ్చింది. ఈ విధంగా బాబా మార్గంలో వారు ఎంచుకున్నటువంటి భక్తులు ఆ రోజైనా ఈ రోజైనా వారు ఎంచుకున్నటువంటి భక్తులు చాలా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వారు. ఆ ఉన్నత సంస్కారం ఎంత గొప్పదంటే, బాబా దగ్గరికి చాలామంది చాలా రకాల సంశయాలతో వచ్చినటువంటి వారే. ఈరోజు 9 హారతి పాటలు మనకు అందించినటువంటి జోగేశ్వర్ భీష్మ కూడా అనేక సంశయాలతో వచ్చాడు. బాబా పట్ల సరైనటువంటి అవగాహన లేదు. కానీ ఒకానొక రోజు శ్రావణ పౌర్ణమి రోజున బాబా కృష్ణ జోగేశ్వర్ భీష్మకు స్వప్న దర్శనమిచ్చి ఒక వార్తాపత్రికను చేతికిచ్చి సచ్చిదానంద అనేటువంటి ఆ మంత్రాన్ని చదువుమని చెప్తారు. కపర్దేతో పాటు బాబా వారి దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు భీష్మ గారిని చూడగానే వెంటనే బాబా సచ్చిదానంద సచ్చిదానంద అని అంటారు. అంటే బాబా చెప్పినటువంటి మాట, మేము నాగ్పూర్, పూనా, షిరిడి, త్రయంబకేశ్వర్ అంతటా మేము సంచరిస్తూ ఉంటాం. అంటే నువ్వు నాగ్పూర్లో నిద్రిస్తూ ఉండగా నీ స్వప్నంలోకి వచ్చినటువంటిది కూడా మేమే. మిత్రమా, నువ్వు ఒక్కడివే లడ్డూలను తింటావా? మాకు కూడా 9 లడ్డూలు ఇవ్వచ్చు కదా అని ప్రేమగా అడుగుతాడు. మొదట భీష్మకు అర్థం కాదు, తర్వాత చెప్తారు, బాబా మీ పాండిత్యం అనేటువంటి మధురమైనటువంటి దాన్ని లడ్డూ ముద్దలుగా కట్టి ఇచ్చి ఇవ్వమని అడుగుతున్నారు, వారు మీ నుంచి కోరుకునేటువంటిది అదే అనగానే జోగేశ్వర్ భీష్మ 9 అద్భుతమైనటువంటి హారతి పాటల్ని బాబా గారికి అందియడం జరుగుతుంది. ఈ విధంగా బాబా యొక్క వైభవాన్ని పెంచడానికి ఆ రోజు బాబాను చేరుకున్నటువంటి భక్తులు చాలా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వారు. మనం హారతి పాటల్లో మనకు అత్యంత ఇష్టమైనటువంటి హారతి పాట ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. ఎప్పుడు మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలన్నా, ఈవెన్ షిరిడీతో పాటు ఏ కార్యక్రమాన్ని ఆరంభించాలన్నా ఒక హారతితో ప్రారంభించుకుంటాం. అది సాధారణ సగటు సాయి భక్తులకు కూడా కంఠస్థ వచ్చినటువంటి హారతి. షిరిడి మాఝే పండరిపూరా సాయి బాబా రామవారా, బాబా రామవారా సాయి బాబా రామవారా. ఎంత అద్భుతమైనటువంటిదంటే, దాస్కన్ మహారాజు వాళ్ళ అంతకంటే ముందు గురువుగా భావించినటువంటి వామన్ శాస్త్రి చెప్తాడు, నువ్వు సంవత్సరంలో ఒక్కసారైనా పండరి యాత్ర చేయాలంటే పండరినాథుడి పట్ల పంచప్రాణాలు పెంచుకుంటాడు. కానీ ఇక్కడేమో తనను సంస్కరించేటువంటి గురువు సాయిబాబా అయ్యాడు. మరి మనసు పండరి పైన పెట్టాలా, బాబా పైన ఉంచాలా? అందుకోసం మధ్యస్థంగా
ఆయన రాసుకున్నటువంటిది. షిరిడీయే నా పండరీపురము, ఇక్కడ ఉన్నటువంటి బాబాయే నా రమావరుడు, కాబట్టి ఇంకా నా మనస్సు చంచలత్వం చెదరదు. కానీ బాబా, చంద్రబాగా నదిలాగా నాలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఎప్పుడూ కూడా ప్రవహించేలా చూసేటువంటి బాధ్యత నీది బాబా అని చెప్పి మళ్ళీ బాధ్యతను బాబాకు అప్పగిస్తారు. చంద్రబాగా నది ఎప్పుడు కూడా ఎండిపోదు, జీవనది అది. ఆ విధంగా నాలో భక్తి శ్రద్ధలు కూడా ఎప్పటికీ ఎండిపోకుండా ఉండేలాగా చూడు బాబా అని చెప్పి బాబా పాదాల వద్ద తన భక్తి శ్రద్ధల్ని పెడతారు. మనకు ఒక మోటివేషన్ ఇచ్చేటువంటి ఇవన్నీ హారతి పాటలు కూడా. ఎందుకంటే మన భక్తి శ్రద్ధలు చెదరకుండా ఉండేలాగా చూసేటువంటిది కూడా ఆయనే. మనలో భక్తి శ్రద్ధలు పెంపొందించేది, వాటిని చెదిరిపోకుండా చూసేటువంటిది కూడా ఆయనే అనేటువంటి ఒక గొప్ప అర్థం మనకు షిరిడి మాచే పండరిపూరా తెలియజేస్తుంది. దాస్కన్ మహారాజు బాబా ఒడిలో మనందరినీ పిల్లల్ని చేసేసిండు, పసిపిల్లల్ని చేసేసిండు. సాయి రహం నజర్ కరుణా बच्चों का पालन करुणा, साई रहम नजर करुणा बच्चों का पालन करुणा, जाना तुमने जगत बसारा सब ही झूठ जमाना. बाबा, ఈ జగమంతా ఒట్టి జూట్, అబద్ధం, నువ్వు మాత్రమే సత్యం బాబా. కాబట్టి ఈ పిల్లల యొక్క పాలన చూసేటువంటిది నువ్వే. ఇట్లా అడిగితే బాబా మన యోగక్షేమాలు చూడకుండా ఎలా ఉండగలుగుతారు? మీరందరూ అనుకుంటున్నారు బాబా మనందరి యోగక్షేమాలు కూడా ఏదో మనం అడిగాం కాబట్టి చూస్తున్నారని. కానీ మనము ఎప్పుడో ఒకప్పుడు, లేకపోతే ప్రతిరోజు కూడా సాయి రెహం నజర్ కరుణా అనేటువంటి ఆ పదం మన నోటి నుంచి రాగానే వీడు నా బిడ్డ, వీడి ఆలనా పాలనా చూడకపోతే ఎలా అని చెప్పి అద్భుతంగా ఈ పాటలో మనకు సంబంధించినటువంటి వినతి. హారతి పాట అంటే మామూలుగా భగవంతుణ్ణి కీర్తించేటువంటి హారతి పాటలు చాలా ఉంటాయి. కానీ బాబా మార్గంలో మమ్మల్ని పాలించండి, మా యొక్క యోగక్షేమాలు చూడండి బాబా, నువ్వు తప్ప మరొకరు లేరు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుకోలు. దాస్కన్ మహారాజ్ లాంటి గొప్ప భక్తుడు ఆ రోజు బాబా మార్గంలోకి రావడం కాదు, ఈవెన్ దాస్కన్ మహారాజ్ గారి దగ్గర నుంచి, నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర నుంచి అందరి భక్తుల్ని కూడా బాబా రుణానుబంధం చేత ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నాడు. ఆషామాషి భక్తుల్ని పిలిపించుకోలే. ఈ రోజైనా మనము బాబా పైన ఏదైనా నెగిటివ్ వార్త ఏదన్నా వస్తే మన మనస్సు కొంత సంశయిస్తుందే. కానీ ఆ రోజు భక్తులు ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కలలో కూడా వారి మనస్సులో సంశయం అనేటువంటిది రాలేదు. అంత గొప్ప సంస్కారాలు కలిగినటువంటి వారు. ఈరోజు మనం పాడుకునేటువంటి హారతి పాటల్లో దాస్కన్ మహారాజ్ రాసినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి ఒక్క దాన్ని మనం గమనిస్తే జీవిత సత్యం మనకు బోధపడుతుంది. रहम नजर करो अब मोरे साई, तुम भी नहीं मुझे माँ बाप भाई. బాబా, నా పైన దృష్టి ఉంచు. నాకు తల్లి తండ్రి సోదరులు ఎవ్వడూ లేనటువంటి వాడిని నేను, నువ్వు తప్ప ఎవ్వరూ లేరు నాకు అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ఒక్క పాట ఎంతమంది జీవితాలు నిలబెట్టిందో తెలుసా అమ్మా? షిరిడీలో పరిక్రమణ జరిగేటువంటి ప్రాంతంలో ఒక తల్లి ప్రతిరోజు కూడా షిరిడీ పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు మసాలా పాలిస్తుంది. ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? అమ్మా, పొలం దగ్గర ఇల్లు కట్టుకొని ఉన్నావు, ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు, మీరు మీ తల్లే ఉన్నారు. ఎట్లా అంటే, నాకెందుకు దిగులు, నా భర్త కాలం చేసిన దగ్గర నుంచి బాబా మా ఇంట్లోనే ఉంటూ మా యోగక్షేమాలు చూస్తూ మాతోనే ఉన్నారు. ఈరోజు నాకు అత్తామామల యొక్క సపోర్ట్ లేదు, భావామరిది యొక్క ఆదరణ లేదు, బంధువులు ఎవ్వరూ లేరు. సాయి రెహం నజర్ కర్నాలో దాస్కన్ మహారాజ్ చెప్పారే,
అలాగే నాకు బాబా మాత్రమే ఉన్నారు, నాకు మా బాప్ సోదరులు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయం చెప్పినప్పుడు కన్నీరు ఉప్పొంగిపోయింది. ఇట్లా ఆ ఒక్క తల్లి కాదు, కొన్ని లక్షల మంది తల్లులు ఈరోజు కుటుంబ పరిస్థితులు బాగలేనటువంటి వాళ్ళు, కుటుంబంలో తోడుపోయినటువంటి వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఏ ధైర్యంతో కుటుంబాలను ఏ విధంగా లీడ్ చేస్తున్నారంటే, బాబా అనేటువంటి తోడు తమతో ఉందనేటువంటి ఒక ధైర్యంతో మాత్రమే వారు కుటుంబాలను లీడ్ చేస్తున్నటువంటి వారు. ఎవరిస్తారండి ఈ ధైర్యం? ఏ కులం ఇస్తుంది? ఏ మతం ఇస్తుంది? ఏ ధర్మం ఇస్తుంది? ఎవరు ఇవ్వనటువంటి ఒక ధైర్యాన్ని ఈరోజు బాబా ఇచ్చారు. ఈరోజు బాబా పైన ఏదో జరుగుతుందని చెప్పి ఒక 10 మంది తన్నుకులు ఆడుకుంటుంటే కోట్ల మంది నిశ్చింతగా ఉండి మనసులో నవ్వుకుంటూ ఎవడ్రా మా నుంచి బాబాను దూరం చేసేదని చెప్పి మనసులో అంత స్థిరమైనటువంటి భక్తి పెట్టుకుంటే ఎక్కడికి పోతుంది? ఇది ఒకరు చెరిపేస్తే చెదిరేటువంటిది కాదు. చాలామంది మూర్ఖులకు తెలియనటువంటిది ఏంటంటే, ఇది మతం కాదు. బాబా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం కాదు. బాబా యొక్క ఆరాధన అంటే ఒక ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఒక తంతు పూజ కాదు. మన ధర్మంలో మనముంటూ, బాబా మార్గంలో ఉంటూ, మనం ఏ ధర్మంలో అయితే పుట్టామో, ఈరోజు హిందూ ధర్మంలో ఉన్నటువంటి మనం ఆ హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఎవరండి ఈరోజు ఏ గుళ్ళో భజన జరుగుతుంది, ఏ గుళ్ళో ఒక సమిష్టిగా పనిచేసేటువంటి వాతావరణం ఉంటుంది, ఏ గుడిలో ఆకలైనటువంటి వాడికి అన్నం పెట్టేటువంటి ఒక వ్యవస్థ ఈరోజు ఏ గుళ్ళో ఉంది? ఈరోజు అనేక గుళ్ళల్లో కూడా ప్రతి పూట అన్నం పెట్టేటువంటి, భోజనం పెట్టేటువంటి సంస్కృతి వచ్చి ఉండవచ్చు. దానికి పునాది ఏమిటో తెలుసా? సాయిబాబా మందిరాలు. సాయిబాబా మందిరాల్లో ప్రతి గురువారం ప్రారంభమైనటువంటి అన్నదానాలు చాలా మందిరాల్లో ఈరోజు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. నేను అడిగా, మా ప్రాంతంలో ప్రతి అమావాస్యకు అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులందరూ కూడా అన్నదానాన్ని చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు అమావాస్య పూట? ఎప్పుడూ కూడా ఇలా జరగలేదే అంటే, సార్ బాబా మందిరాల్లో జరిగేటువంటి అన్నదానమే మాకు స్ఫూర్తి. కనీసం ఒక్కరోజైనా ఆ రోజు అమావాస్య రోజు షాపులు బంద్ చేస్తాం కాబట్టి ఆ రోజు అన్నదాన సేవ చేసేటువంటి అదృష్టాన్ని మేము దక్కించుకున్నామన్నారు. సాయిబాబా భక్తులు అనేక మందికి స్ఫూర్తిదాతలు. సాయిబాబా ఆలయాలు అనేక వ్యవస్థలకు మార్గదర్శనం చేసేటువంటి వ్యవస్థలు ఈరోజు. కాబట్టి మనం ఏదో చిన్న విషయాలకు తడబడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు బాబా మందిరాల్లో జరిగేటువంటి సేవ, దీంట్లో మగవాళ్ళు కాస్త ఫైనాన్షియల్ పరంగా వాళ్ళ సపోర్ట్ ఉండవచ్చు, కానీ బాబా మార్గంలో సేవ అనేటువంటి దానికి పునాది వేసినటువంటి వాళ్ళు స్త్రీమూర్తులు మాత్రమే. బాబాకు ఎవ్వరూ కూడా బాబా ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు, ఏడ కూర్చుంటున్నాడు, ఏడ పడుకుంటున్నాడు అని చెప్పి ఎవ్వరూ కూడా పట్టించుకోనటువంటి రోజుల్లో తలపైన గంప పెట్టుకొని రొట్టె పప్పు అన్నం పెట్టుకొని బాబా ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చిట్టెడువంతా వెతికినటువంటి బాయిజామా దగ్గర నుంచి, బాబా అంటే కనిపించేటువంటి ఆ వేషధారణ కాదు, ఆయనలో పరమాత్మ దాగి ఉన్నాడు, ఆ పరమాత్మకు రాజవైభవం కావాలి, బాబాకు హారతులు జరగాలి అని చెప్పి స్వప్నించినటువంటి రాధాకృష్ణ. ఈ విధంగా స్త్రీమూర్తుల యొక్క పాత్ర బాబా మార్గంలో ఎక్కువగా ఉంది. 52 గురువారాల సాయి దివ్య పూజ. జనవరి 23 శుక్రవారం, వసంత పంచమి, శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ
రూపాయలు జనవరి 28వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్రనామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.